మూలా నక్షత్రం అంటే 1.5-2 కోట్ల మంది దర్శనం ఖచ్చితంగా జరిగితే ప్రతి ఏడాది. రాత్రి 10-11 నుంచినే క్యూ లైన్‌లో నుంచిపోతారు. అంత జనం ఉంటారు. మళ్ళీ రాత్రి అలంకారం ఉన్నంత సేపు దర్శనం నడుస్తూనే ఉంటది. దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేకం అదే. దసరా శరన్నవరాత్రుల్లో ప్రత్యేకం అదే. మూలా నక్షత్రం రోజున పెద్ద ఎత్తున భక్తులు రావడం అన్నట్టు. అయితే దానికి ఈ టైటిల్‌కి ఏంటి సంబంధం అంటారా? ఇదివరకటికి ఇప్పటికి దుర్గగుడికి తేడా ఏంటంటే, ఒకప్పుడు విజయవాడ అంటే ఇదో ఊరు మాది అంతే. హైదరాబాద్ హెడ్ క్వార్టర్. ఇక్కడికో మంత్రి గారు వచ్చారంటే చాలా గ్రేట్. ఈ వారంలో ఎవరైనా మంత్రులు వస్తున్నారా అని మేము ఆ స్టేట్ గెస్ట్ హౌస్ స్టాఫ్‌ని అడిగేవాళ్ళం. వాళ్ళకే ముందు ఇంటిమేషన్ ఉంటది. ఇప్పటికి మళ్ళీ స్టార్ హోటళ్లలో ఉండటాలు ఉండేది కాదు అప్పుడు. స్టేట్ గెస్ట్ హౌస్‌లో బస చేయాలి. మంత్రుల స్థాయిని బట్టి డబుల్ బెడ్‌రూమ్‌ది లేకపోతే గనక సూటు ఉండేవి. పెద్ద మంత్రులైతే హోంమంత్రి, సీఎం, గవర్నర్ ఇట్లాంటి వాళ్ళకైతే. అది నాడు జరిగేది. ఫుడ్డు అంతా అక్కడే. వాళ్ళే వండుతారు. వాళ్ళే టిఫిన్‌లు అయన్నీ పెడతారు. ప్రభుత్వానికి బిల్లులు పెట్టుకుంటారు. అప్పుడు అసలు వేరే సొమ్మనేది ఉండేది కాదు. అట్లుండేది. అట్లాగే దుర్గగుడికి దర్శనాలు కూడా అప్పుడప్పుడు వస్తుండేవాళ్ళు. మొత్తం దసరా శరన్నవరాత్రోత్సవాల్లో 10 రోజుల్లో ఒక 5గురో, 10 మందో ఆ రోజు ఒకరోజు, ఆ రోజు ఒకరోజు అట్లా రావడం. మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి ఏదైతే పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం రోసయ్య ప్రారంభించారు సీఎంగా ఉన్నప్పుడు. అంతకుముందు ఉండేది కాదు. మంత్రులే, దేవాదాయ శాఖ మంత్రులే ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక ఆయన అది కొనసాగించారు. రోసయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చారు. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి అట్ట చేయలే. మళ్ళీ దేవాదాయ శాఖ మంత్రిని ఇచ్చుకుంటూ ఇచ్చారు. ఒక్క చంద్రబాబు నాయుడే కంటిన్యూగా తను ఇవ్వడం ప్రారంభించారు. జగన్ దాన్ని కొనసాగిస్తాం అన్నటువంటిది సాగింది. ఈ ఒక రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ప్రభుత్వం తరపున నడుస్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే మంత్రులు విపరీతం. అంతా ఇక్కడే కదా, హైదరాబాద్ కాదు కదా ఇప్పుడు అంతా కూడా. కాబట్టి దుర్గగుడికి విపరీతంగా వీఐపీ క్రౌడ్ పెరిగిపోయింది. ఇది భక్తులకు ఇబ్బంది అవుతుంది. ఇదివరకటి రోజుల్లో ఏంటంటే మెట్ల దారులు 2 ఉండేవి. మల్లికార్జున స్వామి మెట్ల వైపు నుంచి యువతల పక్క నుంచి 2 రకాల మెట్ల దారులు ఉండి, ఆ 2 కూడా పాత అన్నదాన సత్రం పైన అన్నదాన కేంద్రం ఉండేది. అక్కడ దాకా వచ్చాక అక్కడి నుంచి క్యూ లైన్ అటు ఉండేది. ఇటు పక్క నుంచి ఏది మన వెహికల్స్ వెళ్ళేటటువంటి ఘాట్ రోడ్లో నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు రూ. 50 టికెట్, అప్పట్లో రూ. 50 టికెట్ హైయెస్ట్. అటు నుంచి ఉండేది. ఆ కిందకి వీఐపీస్ ఇప్పుడు వెళ్ళేటటువంటి ప్లేస్ నుంచి ఆ పక్క నుంచి ఉండేది. ఇప్పుడు రూటు మారిపోయింది. అసలు ఆ పైన ఉన్నటువంటి అన్నీ పగలగొట్టి పాడేశారు. ఓపెన్‌గా పెట్టేశారు. అంతా బానే ఉంది. షాపులు అన్నీ తీసేశారు. అంతా బానే ఉంది. సీన్ కట్ చేస్తే ఏమైపోతుంది? పబ్లిక్‌కి అప్పట్లో కాంప్లెక్స్ ఉండేది. ఇప్పుడు మన తిరుమల కొండ పైన గనక ఎట్లయితే కంపార్ట్మెంట్స్ ఉండేవో అట్లాంటి కంపార్ట్మెంట్స్ ఉండేది. ఆ కంపార్ట్మెంట్‌లో ఇట్లాంటి దసరా శరన్నవరాత్రోత్సవాలప్పుడు ఆ లోపల మధ్యలో పాలివ్వడము, టీ ఇవ్వడము, పులిహార పెట్టడము చేసేవాళ్ళు. ఇప్పుడు లేదే అట్లాగా. భక్తులు క్యూ లైన్‌లో అట్లాగే నిలబడిపోతున్నారు. అట్లా కంపార్ట్మెంట్ లేదు. ఆ గడిలోనే కూర్చుని పోవాల్సొస్తుంది. అది పెద్ద సమస్య అయిపోతుంది. అదే సందర్భంలో రోజు ఈ వీఐపీల తాకిడి వలన ప్రాబ్లమ్ అవుతుంది. ఇంకోటి, ఇదివరకు వృద్ధులు, వికలాంగులు, పిల్లలు కూడా వెళ్ళడానికి వీలుండేది ఆ ఘాట్ రోడ్‌లో నుంచి ఇట్లా. ఇప్పుడు వచ్చేటప్పటికి వీఐపీస్‌కి తప్పించి ఆ ఘాట్ రోడ్‌లో ఎంట్రీ లేదు. వెహికల్ ఏదో పెడతారు. దాంట్లో తీసుకెళ్లేది అతి పరిమితం. దాంతో తగ్గిపోవాల్సొస్తుంది. లేదా ఆ లిఫ్ట్‌లు ఉండే వైపు నుంచి ఎక్కచ్చు. ఆ లిఫ్ట్‌లేమో వాళ్ళ చేతుల్లో తప్పించి ఆ వీఐపీలకి వాళ్ళకి తప్పించి మామూలు జనాల్ని ఎక్కనీయరు. ఏడిపిచ్చుకు తింటారు. నిర్వహణ ప్రజలకి దూరం అవుతోంది. అధికార పక్షాలకి దగ్గరవుతుంది. ఇది మంచి పరిణామం కాదు. ఒక్కసారి ప్రజల దృష్టితో ఆలోచించండి. భక్తుడి దృష్టితో ఆలోచించండి. గుడిని బాగు చేయండి.